పేరు పేరున ఈరోజు బూత్ కమిటీ సమావేశం ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీ కమ్మటి వెంకట్ గారు, సీనియర్ నాయకులు భిక్షపతి గారు, నర్సింగ్ ముద్రాజ్ గారు, మరి ఇంకో నర్సింగ్ ముద్రాజ్ గారు, మహాభారత్ గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా సీనియర్ నాయకులు ఇస్మాయిల్ గారు, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ మైనార్టీ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆంజనేయులు గారు, సీనియర్ నాయకుడు టీడీపీ నుంచి 40 ఏళ్ళు టీడీపీ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా రవణ గారు, లక్ష్మణ్ గారు, అల్తాఫ్ గారు, రాజేష్ గారు, మహేష్ గారు, అజీజ్ భాయ్, గౌతమ్ లాల్, జ్ఞానేశ్వర్ అన్న, మైసయ్య గారు, సాయి గారు, అదేవిధంగా చందర్ గారు, అడవి గారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున, ముఖ్యంగా రాము మధ్యాహ్నం నుంచి కష్టపడి నేను 1 గంటకు ముందు చెప్పిన ఇట్లా సాయంత్రం మీటింగ్ ఉందిరా, చైర్లు వీళ్ళు ఏర్పాటు చేయని చెప్తే వాడు పాపం 4 గంటల నుంచి వాడు ఒక్కడే చేసాడు. అదేవిధంగా ఎవరైనా పేరు చెప్పకుండా క్షమించాలి. ఇవాళ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంటే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన భావి రోజుల్లో రాబోయే ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడడానికి మనమందరం కంకణబద్ధులమై గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది ఒక పెద్ద కోరిక, తీరని కోరిక ఉంది. అది కోరిక తీర్చడానికే అందరు కష్టపడుతున్నారు. ఆ వారి వారి స్థాయిలో వారి వారి లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ సంబంధించిన సబ్జెక్టులోనే మరి రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు శ్రీ దానం నాగేంద్ర గారు గతంలో మన ప్రియతమ నాయకుడు ఖైరతాబాద్ ముద్దుబిడ్డ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తూ వచ్చినాం. మరి వీరు వచ్చిన తర్వాత వీరు కూడా సుపరిచితుడే, మన ఖైరతాబాద్ వాస్తవుడే కాబట్టి మనం అందరం ఒకటై పనిచేద్దామని ముందుకు కదులుతున్నాం. అందుకే మరి 23-24 తారీఖున నామినేషన్ వేసినప్పుడు కూడా మనం అందరం పెద్ద ఎత్తున ఆ రోజు కూడా వెళ్ళడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నాగేందర్ అన్న పదయాత్రలు కానీ, మీ కార్నర్ మీటింగ్స్ కానీ, వేరే వేరే నియోజకవర్గాలలో కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఖైరతాబాద్ అనేది ఆయన మదర్ డివిజన్, మదర్ కాన్స్టిట్యున్సీ, ప్రస్తుతంగా ఎమ్మెల్యే ఉన్నాడు. మరి 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావితం చేయాలి కాబట్టి ఎక్కువ సమయము ఎక్కడైతే వీక్ ఉన్నదో సనత్నగర్ కానీ, సికింద్రాబాద్ కానీ, ముషిరాబాద్ కానీ ఆ చోట్లోనే ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతుండు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే అరే నాగేందర్ వస్తలేడు, ప్రచారం చేస్తలేడు, కార్యకర్తలు ఇంకా కదులుతలేరు అంటారు. కానీ మన ఇంట్లో మనకు ఎవరు దావా చెప్పాల్సిన అవసరం లేదు. మనం మన సొంత ఇంట్లో ఉన్నాం. సరే, కొందరు కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోయినా వాళ్ళంతా మన కుటుంబ సభ్యులే, మనతో పాటు మళ్ళీ మమేకం అయిపోయారు. మరి అందులో భాగంగానే విజయరెడ్డి గారు కానీ, గతంలో కంటెస్ట్ చేసినటువంటి విజయరెడ్డి గారు, మరి ఇక్కడ ఇప్పుడు కంటెస్ట్ చేయబోతున్నటువంటి దానం నాగేందర్ గారు, డిసిసి అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో మనం రేపు మంచిగా పనిచేసి డోర్ టు డోర్ పోయి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓటు తేవాలని, మరి ముఖ్యంగా మైనారిటీ సోదరులు డిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, వేరే వేరే ఏ చోట్లైనా మనకి ఇక్కడే కాకుండా మనకు ఈ 7 నియోజకవర్గాలలో పార్లమెంట్ సెగ్మెంట్లో మనకున్న పరిచయాలని, మన కులస్తులను కానీ, మన చుట్టాలను కానీ మనం ఫోన్ చేసి ప్రభావితం చేయాలని, వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా మనము ఒక్కొక్కరు 100 ఓట్లు ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క ఖైరతాబాద్ డివిజన్ సమస్యలు, మన ఖైరతాబాద్ డివిజన్లో కార్యకర్తల సమస్యలు పట్టించుకునేటోళ్ళు లేకుండా ఉండే, ఒక పెద్ద నాయకుడు అనేది లేకుండే. ఇప్పుడు మళ్ళీ నాగేందర్ అని వచ్చింది కాబట్టి ఒకసారి మళ్ళీ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డాం. 10 సంవత్సరాలు జైలుకు పోయినాం, అరెస్ట్ అయినాం, చెమటోడ్చినాం, ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, ఎన్నోసార్లు నిర్బంధించడం జరిగింది, ఎన్నో కేసులు పెట్టడం జరిగింది, ఎంతో వివక్షకు గురి అయినాం. అయినా కానీ తట్టుకొని ఏదైతే చిన్న సభ్యులం మనం ఉన్నామో వాళ్ళందరినీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ తగిన గుర్తింపు మనకు రాబోయే రోజులు ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మనం దాన్ని సాధించుకుందాం. కాకపోతే కొన్ని సమస్యలు వస్తాయి.
ఇప్పుడు మనం పెద్దన్న పాత్రలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు అందరూ వచ్చినారంటే మనం బలం చేకూర్చుకుంటాం కాబట్టి మన దాంట్లోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం సమన్వయపరచుకోవాలి. ఎవరైనా మనకు చెప్పినా చెప్పకున్నా మన బాధ్యతగా ఈ 4-5 రోజులు ప్రచారం 11వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి మనం అందరం ప్రచారం చేద్దామని, అందరం వారి వారి బూత్లలో ఎప్పుడు పర్మిషన్స్ ఉంటాయో అప్పుడు మనం మనకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బూత్ పరిధిలో తిరిగి ప్రభావితం చేస్తే సరిపోతుంది. అదే కాకుండా మరి కార్నర్ మీటింగ్స్లో విఐపీస్ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ రాబోయే రోజుల్లో రాబోతున్నారు. ఆ మీటింగ్స్ కూడా మనం పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మన దోస్తులను కానీ మన వాళ్ళని కానీ తీసుకెళ్ళి ఆ ఒక్క సమావేశాలను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇక ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బూత్ క్యాప్టెన్స్, బూత్ కన్వీనర్స్, ఏజెంట్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఇప్పుడు మహాభారత్ నగరే కానీ, గాంధీనగరే కానీ, ఓల్డ్ సిఐపి కానీ, లక్ష్మీనగరే కానీ, హైదరాబాద్ మార్కెట్ కానీ, బీజేఆర్ నగర్ కానీ, మారుతి నగర్ కానీ, రాజ్నగర్ సీను రాలేడు, ఫోన్ చేసి బయట ఉన్నా అని చెప్పిండు. అట్లా ప్రతి బస్సు నుంచి మన ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ 17 బూత్లే కాకుండా హైదరాబాద్ డివిజన్లో 50 బూత్లు ఉన్నాయి. ఆ 50 బూత్లలో మరి ఏసీ కార్డ్స్ కానీ, సిండికేట్ బ్యాంక్ వెనకాల గుజరాత్ బస్తీ, చింతల్ బస్తీ, తుమ్మల్ బస్తీ, అదేవిధంగా గాంధీ తాత నగర్, ఆనంద్ నగర్ కాలనీ, నవీన్ నగర్ కాలనీ, మరి వచ్చేసి ఎర్రమన్సిల్ క్వార్టర్స్, బాలాపుర బస్తీ, ఆర్కేపుర బస్తీ, అదేవిధంగా ద్వారకాపూరి కాలనీ, పంజగుట్ట మార్కెట్, కపాడియా లేన్, సోమాజిగూడ మార్కెట్, మన యశోద హాస్పిటల్ లేన్, దుర్గానగర్ కాలనీ, ఈ విధంగా జాఫర్ అలీ బాగ్, కపాడియా లేన్, రాజ్భవన్ క్వార్టర్స్, ఎంఎస్ మక్తాలో సగం, ఇంకో సగం బిఎస్ మక్తాలోకి వస్తుంది. ఈ విధంగా మన డివిజన్ ఉంది. నేను ఈ డివిజన్ సంబంధించిన ఫైల్ ఏదైతే మీరు బూత్ ఏజెంట్స్ లాస్ట్లో పనిచేసారో ఆ ఫైల్ని సంబంధిత కంటెస్టెంట్ క్యాండిడేట్కి నేను ఇవ్వడం జరిగింది. ఆయన అడిగిండు ఎవరెవరు పనిచేసారు, మీ దగ్గర డేటా ఉందా అంటే ఆ ఫైల్ తీసుకెళ్ళి నేను అభ్యర్థికి ఇచ్చేసిన. మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి కూడా అడగొచ్చు, ఎవరైతే నాకు డేటా ఇచ్చారో వాళ్ళ అందులో ఉంటుంది. అదొక విషయం. రెండో విషయం వచ్చేసి బూత్ విషయంలో ఎవరు బూత్ ప్రాతినిధ్యం వహిస్తారు, మరి విజయారెడ్డి మనుషుల, కాంగ్రెస్ మనుషుల, లేకపోతే నాగేంద్ర మొన్నను తీసుకొచ్చిన టీఆర్ఎస్ మనుషుల అనే సందిగ్ధం అందరి మధ్యలో ఉంది. అట్లేం కాకుండా సాధ్యమైనంత వరకు మన వాళ్ళకు మన బూత్ ఇప్పించడానికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, కాంగ్రెస్ పార్టీ పనిచేసిన కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. సరే, దాంట్లో వాళ్ళు కూడా కొన్ని అప్రిహెన్షన్స్ చెప్పారు. గతంలో కొందరు సరిగా పనిచేయలేదు, మీ దాంట్లో కూడా మాకు కొల్లాడైన వాళ్ళు ఉన్నారు, అందరని కాదు, మన దాంట్లో కూడా ఎవరు కొందరు అట్లా తప్పుడు పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. నేను అందుకే అన్న ఫైల్ ఇచ్చేసిన, ఓపెన్గా మీరు అలా నంబర్ ఉంది, బూత్ ఏజెంట్ ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, మీరు పిలిపించుకొని మాట్లాడవచ్చు. లేదా అతను తప్పు చేసిన వ్యక్తి అనుకుంటే మీరు ఆయన అందులోకి మీరే తీసేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది నా సంబంధించింది కాదు, నా ఇంటికి అడగట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావం దెబ్బతినకుండా ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు కాబట్టి వాళ్ళకి ఆ గుర్తింపు ఇవ్వండి. ఆ బస్సులో ఆ పిల్లోడు బూత్ ఏజెంట్ ఉండి అతనుండి అంత వెనకాల అందరూ వస్తే ఓటర్లు కూడా అందరు చూసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అని తెలియజేయడం జరిగింది. అది రేపు మనం ప్రచారం చేస్తే కూడా అరే నిన్నటిదాకా వాళ్ళు కారు అన్నారు, ఇప్పుడు చెయ్యి అంటారు ఏందని చెప్పి కొందరు అపహాస్యం చేస్తారు మనది. అట్లా కాకుండా ఉండాలనే నేను ఈ విషయాలన్నీ అధినాయకత్వం తెలియజేసిన. వాళ్ళ నుంచి ఇంకా సమాధానం రాలేదు, కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఏదో ఒక బిజీ కార్యక్రమం నడుస్తుంటుంది కాబట్టి అభ్యర్థి కూడా సతమతం అవుతుండే. 7 నియోజకవర్గాలు అయిపోయినాయి, సమయం తక్కువ ఉంది, ఏర్పాట్లు ఏమి ఎక్కువ ఉంది. ఇవన్నీ చూసుకొని మనకి ఏ సందేశం వచ్చినా నేను మళ్ళీ అందరికీ మెసేజ్ చేయడమా ఫోన్ చేయడమా జరుగుతుంది. అప్పటి వరకు మాత్రం మనం నాకు తెలిసి ఈ 2-3 రోజులైతే మనం కార్యక్రమం మీద ఫోకస్ చేద్దాం, ప్రచారం చేద్దాం, స్టిక్కర్స్ పెట్టియడం కానీ, డోర్ టు డోర్ ప్యాంప్లెట్స్. పర్మిషన్స్ అవసరం లేదు. మనం 4-5 ఇప్పుడు అల్తాపై ఉండి ఇంద్రనగర్ కాలేనా, నీకు అందరు రావాల్సిన అవసరం లేదుగా అన్న. నువ్వు 4 తీసుకొని అన్ని ఫోర్స్ ఎక్కేసి మన వాళ్ళకి నువ్వు చెప్పేసినావంటే వాళ్ళు ఖచ్చితంగా నీ మాటినే వేస్తారు కదా. రేపు నువ్వే ఆ బూత్ దగ్గర ఉండేది. సరే, బూత్లో వాళ్ళు ఏజెంట్ కూర్చోబెట్టకపోతే బయట టేబుల్ మీద కూర్చుందాం, తప్పేముంది. మన సోదరులకు అవకాశం ఇద్దాం. ఈ 4 రోజుల కోసం ఎవరితో గొడవడద్దు, మన స్థాయి ఏదో మనం దిగజార్చుకోవద్దు. మన ఇంట్లో మనకి ఇల్లు అప్నే ఘరమే అప్నేకు అకాల్ దేరే అని అనొద్దు. కిరాయికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు కాకుండా అందరం సమన్వయం చేసుకొని ముందుకెళ్దాం. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను ఒప్పుకుంటా. దాన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కరించాలో
నేను కానీ వెంకటన్న కానీ సీనియర్లకు కానీ నర్సింగ్ అన్న కానీ కొంచెం సమన్వయం వేయమని చెప్పినాం. ఆ సమన్వయం వేసినప్పుడు ఆ సమన్వయంలో మేము అందరం దాన్ని అబ్జర్వేషన్ చేసి ఏమన్నా లోటుపాట్లు ఉంటే అభ్యర్థికి తెలియజేసి ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మన దగ్గర సమయం తక్కువ ఉంది. మళ్ళా సోమవారం మనకు ఎన్నికలు, వచ్చే ఆదివారం మనం ప్రచారం చేయలేము. ఈ ఆదివారం వెళ్ళిపోయింది. సరే అభ్యర్థికి ఎవరైనా చెప్తున్నారో లేదో నాకు తెలియదు. మన దగ్గర సమయం తక్కువ ఉంది. ఒకటే శుక్రవారం ఉంది మస్జిద్ దగ్గర పంచడానికి. సాటర్డే లాస్ట్ ప్రచారం కాబట్టి ఎవరైనా ఇంట్లో సండేనే ఉంటారు. నేను ఈరోజు సండే సమావేశం ఎందుకు పెట్టినంటే అందరు ఫ్రీ ఉంటారని చెప్పి. సిరిశైలం అన్న భయ్య సీనియర్ నాయకులు సిరిశైలం గారు, అదేవిధంగా సత్తన్న గారు, పండుబాయ్ గారు, చేరి సత్తన్నకి వీళ్ళందరూ మరి ఎన్నో ఏళ్ల నుంచి నాకు సహకరిస్తున్నారు. నాకు కానీ వెంకటన్న కానీ మనందరికీ సీనియర్ నాయకులు పీటీఆర్తో 40 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు అరే మీరు యూత్ ఉన్నారు, మీరు ఎంకరేజ్ చేస్తాం, మీరు ఉండరు అని చెప్పి వాళ్ళు మనల్ని ముందు తీసుకుపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అజీజ్ భాయ్ బయట 2 మినిట్ రోజాతా ఇవన్నీ సమస్యలు తెలియజేస్తూ నేను ఇంకెక్కువ చెప్పకుండా దానం నాగేంద్ర మన ఇంటి మనిషిలాగా మన మనిషి ఎంపీగా గెలిస్తే రేపు రాహుల్ గాంధీ గారి క్యాబినెట్లో ఆయన కేంద్ర మంత్రి కావడం ఖచ్చితం. అది ముఖ్యమంత్రి కూడా ప్రతి సమావేశంలో తెలియజేస్తుండు. ఒక బీసీ బడుగు బలైన వర్గాల నాయకుడు, హైదరాబాద్లో సుపరిచితుడు, తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరు ఆయనను గుర్తుపడతారు. అందుకే మనము ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రేపు రాబోయే రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గమే కాకుండా ఖైరతాబాద్ డివిజన్లో ముఖ్యంగా కాంగ్రెస్ సైనికులు కంకణబద్ధులై ఒక నియమ నిబంధనలతో పనిచేస్తారని, మనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని పోగొట్టుకోవద్దు. దయచేసి ఎవరు నారాజు కావద్దు. ఇంకేదైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను నా సాయశక్తుల ప్రయత్నం చేసి నేను కానీ వెంకటన్న కానీ సమన్వయం చేసి అనిల్ అన్న కానీ నర్సింగ్ అన్న కానీ మేమందరం ఇస్మాయిల్ భాయ్ కానీ మాతో అయినంత మేము ముందుకు తీసుకెళ్తాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలియజేస్తూ ఈ 3 రోజులు 4 రోజులు పార్టీ ఆఫీస్ ఎక్కడ ఇనాగ్రేషన్ అవుతుందో, మరి పాదయాత్రలు ఎక్కడ ఉంటాయో మనకు ఎవరైనా సమాచారం ఇస్తే అదే ఆహ్వానం అనుకొని వెళ్ళిపోదాం. మనకు అభ్యర్థి చెప్పలేడు, ఆయన చెప్పలేడు, ఈయన చెప్పలేడు అనేది కాకుండా నేను కూడా లక్ష్మణ్ అన్న నువ్వు సీనియర్ ఉన్నావు, మారుతి నగర్లో 4 పిల్లల్ని తీసుకొని నువ్వు డోర్ టు డోర్ ఇచ్చేసి అన్న, పర్మిషన్తో సంబంధం లేదు. దయచేసి అట్లా పోతే 4 పోతే పెద్ద పర్మిషన్ అడగరు. మనం బ్యాండ్ వేయండి అట్లా పెట్టి 100 మంది పోతే పర్మిషన్ ఉందా అంటారు. ఇప్పుడు ఈడు కూడా దీనికి సంబంధించిన పర్మిషన్ కావాలి. ఇది చిన్నగా ఏదో పెట్టేసుకున్నాం మనం, 40-50 మంది మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ అక్కడిక్కడ గుడిలలో ఆడ కూర్చోవద్దు కాబట్టి ఈడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది తెలియజేస్తూ మరి అనిల్ అన్న చెప్పినట్టు వెంకటన్న చెప్పినట్టు ఒక అభ్యర్థిని మనం గెలిపించుకునే బాధ్యత ఒక వారం రోజులు అన్ని సమస్యలు మన పర్సనల్ పనులు పక్కన పెట్టి అభ్యర్థి కోసం కేటాయిద్దాం. ఆయన గెలిస్తే మళ్ళీ మన ఖైరతాబాద్కు ఒక ఎన్నిక వస్తుంది, ఖైరతాబాద్కు ఎమ్మెల్యే వస్తాడు. ఆ విధంగా కొత్తగా ఎమ్మెల్యే కొత్తగా ఎంపీ 2 విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి మనం అందరం రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందడానికి, మంచిగా పనులు చేసుకోవడానికి, మనతో అయినంత సాయం చేయడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.